బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లొంగిపోయిన మావోయిస్టులతోని ఇటు సీఎం రేవంత్ కీలక భేటీలో కూర్చున్నారు. మొత్తానికైతే ఈ సమావేశం సచివాలయానికి ప్రస్తుతానికి ఇటు మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఇటు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి వచ్చిన ఇటు తిరుపతి రెడ్డి, అలాగే రాజిరెడ్డి, అలాగే బాడే దామోదర్, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి, సో మొత్తం మీద వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇటు సచివాలయంలోకి ఎంట్రీ లేని మావోలకి ఇప్పుడు సాదర స్వాగతం పలికారు. వ్యక్తిగత భద్రతా హామీ, అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం, ఇళ్ల స్థలాలు, పెండింగ్లో ఉన్న కేసులపైన చర్చలు జరగబోతున్నాయి. ఇటీవల రాజకీయాల్లో వస్తామని ఇటు ప్రకటించిన దేవ్జీ సహా పలువురు మావోలు దీంట్లో వాళ్ళందరూ సభ్యులు ఉన్నారు. మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక్కసారిగా ఇటు రేవంత్ రెడ్డి అలాగే ఇటు మావోల సమావేశం. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. మావో అగ్రనేతలు ఇటు సచివాలయంలోకి వెళ్తున్న విజువల్స్ని చూస్తున్నాం. వాళ్ళు కూర్చొని ఉన్న ఆ వీడియోస్ని కూడా చూస్తున్నాం. మరి చర్చల్లో ఏ అంశాలని చర్చించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఇటు అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉందా? ఇటు రాజకీయాల్లోకి వస్తామంటూ ఇటు దేవ్జీ చేసిన ప్రకటన, ఇటు సమావేశం, ఇవన్నీ ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? సెన్సేషనల్ న్యూస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇటు రాజీ పడ్డ మావోలు ఒక్కసారిగా ఇటు సీఎంతోని మరి వాళ్ళు సమావేశం అవ్వడం, మరి రాజకీయాల్లో కూడా వస్తాము అంటూ ఇటు దేవ్జీ చేసిన ఆ కామెంట్స్, ఇవన్నీ కూడా ఎలా చూడాలి? ఏం చర్చించబోతున్నారు ఆ సమావేశంలో? గతంలో వీళ్ళందరి పైన నిషేధం ఉండేది. వీళ్ళు ఎక్కడ కనపడినా కాల్చివేతకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. వీళ్ళు పోలీసులతో తలపడ్డారు, ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఇదే ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. వీళ్ళే ఈ రోజు అదే ప్రభుత్వం నడిచేటువంటి గుండెకాయ లాంటి ప్రధానమైనటువంటి ప్రదేశం సచివాలయం, రాష్ట్ర సచివాలయం. దాదాపు పరిపాలన అంతా అక్కడి నుంచే కమాండ్ చేయబడతా ఉంది, అక్కడి నుంచే ఆదేశాలు ఉంటాయి, అక్కడి నుంచే అధికారులు పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రి అక్కడి నుంచే సమీక్షించేటువంటి పరిస్థితి. అదే ప్రధానమైనటువంటి ప్రాంతంలోకి గతంలో నిషేధం ఈ రోజు సాధారణంగా స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మాజీ మావోయిస్టు నేతలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రీసెంట్ గా లొంగిపోయినటువంటి వాళ్ళంతా కూడా వారి కోసం ఒక ప్రత్యేక పథకం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసలు ఒకవైపు వీళ్ళు మొన్నటి వరకు పోరాటం చేసినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఆ సమస్యల కోసం ప్రభుత్వం ఏమైనా కృషి చేయగలుగుతుందా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆపరేషన్ కగార్, ఇది దాదాపు చివరి అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి, చివరి మజిలీకి వచ్చింది. ఇప్పటికే చాలా మంది ఎన్కౌంటర్ అయిపోయారు, చాలా మంది లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలంతా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా తిప్పూరి తిరుపతి దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ గా వీళ్ళ పేర్లు ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి పేర్లు, నూనె నరసింహారెడ్డి ఆలియాస్ గంగన్న, వీళ్ళంతా కూడా డీజీపీ శివధర్ రెడ్డి దగ్గర లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసింది. సో మొత్తానికి ఈ రోజు కీలకమైనటువంటి ఒక రోజుగా భావిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు కీలకమైనటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి రామకృష్ణారావు సిఎస్ గాని, శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి, వీళ్ళంతా కూడా హాజరయ్యారు. వీటికి సంబంధించి వీళ్ళందరితో మాట్లాడారు. గతంలో నిషేధం, వీళ్ళపైన కనిపిస్తే కాల్చివేత కార్యక్రమాలు వీళ్ళే డైరెక్ట్ ఈ రోజు అదే ప్రభుత్వం నడిచేటువంటి పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయంలోకి ఎంట్రీ కావడం, ముఖ్యమంత్రితో భేటీ కావడం, చాలాసేపు చర్చించుకోవడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. గతంలో రీసెంట్ గా శివధర్ రెడ్డి దగ్గర లొంగిపోయిన సమయంలో డీజీపీ దగ్గర దేవ్జీ స్టేట్మెంట్, త్వరలో రాజకీయాల్లోకి వస్తాను, ఇదే భావజాలాన్ని కంటిన్యూ చేస్తాను, ఈ భావజాలం ఎప్పటికీ ఎప్పటికీ ఇది మారిపోదు, ఇలాగ కంటిన్యూషన్ అవుతుంది, మర్చిపోయేటువంటి సిచ్యువేషన్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి
ప్రభుత్వ అధినేత, ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తి రాష్ట్రానికి. సో అదే లొంగిపోయినటువంటి మావోయిస్టు ఉన్నటి వరకు వ్యతిరేకించినటువంటి వాళ్ళ ప్రభుత్వ విధానాలను వీళ్ళంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. మరి పార్టీలోకి వస్తారా, ఏదైనా ప్రజాసేవలోనే ఉండిపోవాలనుకుంటున్నారా, కేవలం క్వశ్చన్ రూపంలో, అంటే క్వశ్చన్ చేయడం వారి పోరాటాల విషయంలో అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతోంది. కాకపోతే జనరల్ గా కళ్యాణ్ ఎవరైతే మావోయిస్టు గతంలో కానీ ఇప్పుడు కానీ లొంగిపోయినటువంటి వారిలో ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది. వారిపైన 5 నుంచి 6 నుంచి 7 సంవత్సరాలు నిఘా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు ఆయుధాలు పట్టుకొని అనేక మంది పోలీసులను టార్గెట్ చేశారు, రాజకీయ పార్టీ నాయకులను టార్గెట్ చేశారు, ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేశారు. సో వీళ్ళంతా పేల్చి వేసినటువంటి పరిస్థితి. ల్యాండ్ మైన్స్ పెట్టారు, వారి దగ్గర డంపింగ్ ఉంది, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసు, ఆయుధాలు ఎట్లా వాడాలో తెలుసు. సో కాబట్టి వాళ్ళపైన నిఘా ఉంటుంది. అంత త్వరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి యాక్సెస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా అనేటువంటిది ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే, ఎగ్జాక్ట్లీ గతంలో కూడా ఆల్రెడీ ఇట్లా మావోయిస్ట్ గా పనిచేసి ఇప్పుడు రాష్ట్రంలోనే ఇదే క్యాబినెట్ లోనే మంత్రిగా సీతక్క కొనసాగుతుంది అనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. సో మొత్తానికి మావోయిస్టులు ముఖ్యమంత్రితో భేటీ కావడం, ఇప్పుడు వాళ్ళు లొంగిపోయిన మావోయిస్టులు భేటీ కావడం పైన చర్చ జరుగుతూ ఉంది. వారికి ఇప్పటికే చెక్కులు అందజేశారు. వారికి సంబంధించి త్వరలోనే ఇళ్ల స్థలాలు కానీ ఇంకా వారిపైన ఏవైతే కేసులు పెండింగ్ ఉన్నాయో వాటిపైన కానీ వీటన్నిటిపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మధు, ఇటు రాజీ పడ్డ మావోయిస్ట్ అగ్రనేతలందరూ ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే, వాళ్ళు కనుక కంటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇటు కంటెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా? మీరు అన్నట్టు ఇటు నిఘా అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అన్నారు. ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళు పాల్గొనడానికి ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ఇటు పార్టీలోకి వాళ్ళని ఆహ్వానించే అవకాశం ఉందా? అంటే కొంత సమయం ఏమన్నా, అంటే వారిపైన చాలా కేసులు ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా ప్రజాద్రోహం కింద ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్, డైరెక్ట్ గా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినటువంటి, అంటే ఒక రకంగా రాజ్య వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేటువంటిది జనరల్ గా దేశంలో టెర్రరిస్ట్ కార్యక్రమాల కింద వీరిని చూసేటువంటి అవకాశమే ఉంది. కాబట్టి బయట టెర్రరిస్టులు దేశం దాటి దేశ బార్డర్లో టెర్రరిస్ట్ బెడద ఉంటే, వీళ్ళు దేశంలోనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, మావో యాక్టివిటీస్, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, గ్రెనేడ్లు ఉన్నాయి. తర్వాత ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం, రీసెంట్ గా జరిగినటువంటి ఒక ల్యాండ్ మైన్ సంబంధించిన దాంట్లో అనేక మంది కేంద్ర బలగాలకు గాయపడ్డాయి. రీసెంట్ గా కేంద్ర తీసుకున్న కగార్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా, చివరంగానికి వచ్చినప్పుడు కూడా. సో వీళ్ళు ఆయుధాలలో ఎక్స్పర్ట్. వీళ్ళ ఆయుధాలన్నీ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కొంతమంది వారితో చేతులు కలుపుకొని, ఇతర ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుకొని వీరు ఆయుధాలు సంపాదించారు, వీళ్ళు దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి వీరిపైన. గతంలో ముఖ్యమంత్రి పైన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో అలిపిరి ఘటన, తిరుపతికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ల్యాండ్ మైన్ పేల్చి ఒక్కసారిగా అనేక మందికి గాయాలు, అనేక మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే గతంలో సేమ్ గద్దర్ ఇదే మావోయిస్ట్ గా పనిచేసి బయటకు వచ్చి ప్రజా గాయకుడిగా బయట ఉన్నారు. ఆయన పోటీ చేద్దాం అనుకున్నారు. ప్రస్తుతం సేమ్ గన్ను బట్టి అడవిలో తిరిగి నక్సల్స్ గా పనిచేసిన అనుభవం ఉన్న దన్సరి అనసూయ అలియా సీతక్కగా పేరున్నాను. ఆమె ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ టైం లిమిట్ ఎంత ఉంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, కేంద్ర ఎన్నికల సంఘాలు కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ వీటిని ఎట్లా పరిశీలనలోకి తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి ప్రస్తుతానికి. కాకపోతే వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళపైన నిఘా ఉంటుంది కొన్ని సంవత్సరాల వరకు. వీళ్ళ మూవ్మెంట్ ఏంది, ఏం జరుగుతున్నది, డైరెక్ట్ గా డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి దగ్గరనే ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నారు. మేము వచ్చాము కానీ మా భావజాలం అట్లాగే కంటిన్యూ అవుతుంది, మావోయిజం చనిపోదు, నక్సలిజం బ్రతికే ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్లు మరి ప్రభుత్వం ఎట్లా కన్సిడర్ చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఇప్పటికే చెక్కులు ఇచ్చారు, వారి పైన ఉన్నటువంటి రివార్డులకు సంబంధించి వాళ్ళే లొంగిపోయారు కాబట్టి ఎవరైనా చెప్తేనేమో వాళ్ళకి ఇస్తారు, వీళ్ళే లొంగిపోయారు కాబట్టి స్వయంగా వీళ్ళకే చెక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి పునరావాస కేంద్రం కింద. మరి కేవలం క్వశ్చన్ చేస్తారా ప్రజల సమస్యల పైన, లేదంటే నిజంగానే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా అనేటువంటిది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది వాళ్ళు లొంగిపోయినప్పటి నుంచి. సో చూడాలి, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వారితో భేటీ కావడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సచివాలయంలో గతంలో మావోయిస్టు అగ్రనేతలు కావచ్చు, మావోలు కావచ్చు, వీళ్ళకి ఎంట్రీ లేని సచివాలయానికి మొత్తానికైతే ఇటు మావోయిస్టు అగ్రనేతలు వాళ్ళందరూ చేరుకున్నారు. ఇటు తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, అలాగే బాడే దామోదర్, చంద్రన్న, నూనె నరసింహారెడ్డిలు వీళ్ళందరూ కూడా గతంలో సచివాలయంలోకి ఎంట్రీ లేని మావోలకు ఇప్పుడు సాదర స్వాగతం ఇచ్చారు. అలాగే వ్యక్తిగత భద్రత హామీ కావచ్చు, ప్రభుత్వం నుంచి ప్రకటించిన ఆర్థిక సాయం, ఇళ్ల స్థలాలు, పెండింగ్లో ఉన్న కేసులు, ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే ఇటు దేవ్జీ
అలాగే దేవ్జీతో పాటు పలువురు మావోలు వీళ్ళందరూ కూడా మొత్తానికైతే ప్రకటించారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉందా? వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉందా? దానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి? ఇటు గతంలో వాళ్ళు చేసిన కార్యకలాపాలు, ఇటు రాజ్య ధిక్కరణ కింద వాళ్ళపైన ఉన్న కేసులు, ఇవన్నీ కూడా అడ్డంకులుగా ఉండే అవకాశం ఉందా? మరో పక్కన మనం ఇప్పుడు ప్రస్తుత క్యాబినెట్లో ఉన్న సీతక్క గతంలో కూడా తాను కూడా ఒక మావోయిస్ట్ మెంబర్, మావోయిస్ట్ నేత అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. సరెండర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ మాకు ఆ మావోకి సంబంధించిన భావాజాలాలు అలానే ఉన్నాయి, ఉండిపోతాయి, అలానే ఉంటాయి అంటూ కూడా ఇటు డీజీపీ సమక్షంలోనే స్టేట్మెంట్ చెప్పడం. మరి అలాంటి భావాజాలాన్ని వాళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఇటు రాజకీయాల్లోకి వచ్చి చేసే ప్రయత్నం చేస్తారా? ఒక ఎన్జిఓని పెట్టి రన్ చేసే ఉద్దేశం ఏమైనా